హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మనం రెగ్యులర్‌గా మొబైల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం గదా! అది ఐఓఎస్ మొబైల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్స్ అవ్వచ్చు. ఇక్కడేందంటే ప్రెజెంట్ ప్రతి మొబైల్ ఏంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి అండ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి గదా! ఈవెన్ మన మొబైల్స్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినా కూడా, మనం ఇంట్లో కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏందంటే, మొబైల్స్ వచ్చేసి స్లోగా ఛార్జింగ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో, దీనికి ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పి చాలామంది అడిగితే ఏం చెప్తారు? అడాప్టర్ ప్రాబ్లమ్ అని చెప్పేసి, లేకపోతే కేబుల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి, లేకపోతే మొబైల్ ప్రాబ్లమ్ అని చెప్పి చాలామంది చెప్తారు. ఇవి కూడా ఒక రీజనే. బట్ ఇవి కాకుండా ఇంకొక రీజన్ ఏంటి అంటే, మనం ఇంట్లో యూజ్ చేసే పవర్ సాకెట్స్. ఓకేనా? సో, దానివల్ల కూడా మన మొబైల్స్ అనేవి స్లోగా ఛార్జింగ్ అవుతూ ఉంటాయి. అవి నేను రియల్‌గా లైఫ్‌లో ఇప్పుడు నేను చెక్ చేశాను. అవన్నీ కూడా ఇప్పుడు మీకు డీటెయిల్‌గా చూపిస్తూ మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి ఏందంటే గైస్, నేను ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటానో అక్కడ చెక్ చేయడం అయితే జరిగింది. పవర్ సాకెట్‌లో ఛార్జింగ్ పెట్టేసి. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఏంది అంటే, ప్రెజెంట్ యూట్యూబ్ స్టూడియో ఉంది గదా! యూట్యూబ్ స్టూడియోలో వచ్చేసి నాకనేది ఎక్స్‌టెన్షన్ బాక్స్ టైప్‌లో ఒక చేయించుకోవడం అయితే జరిగింది. సో, దానికి కూడా నేను ఛార్జింగ్ పెట్టి చూపించడం అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఏందంటే, మా ఇంట్లో హాల్‌లో. ఓకేనా? సో, హాల్‌లో గూడా మనకు పవర్ సాకెట్ అయితే ఉంటుంది గదా! అక్కడ కూడా నేను పెట్టి అయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఇక ఫ్రెండ్స్, మీకు లైవ్‌లో చూపించకన్నా ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అదొచ్చేసి ఏంది అంటే, మన మొబైల్స్ వచ్చేసి ఏంది అంటే 0-25% వరకు ఒక రకంగా ఫాస్ట్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. అండ్ 25-50 గాని, 50-75 గాని, 75-100 ఏందంటే, మనకు ఛార్జింగ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయినా కొద్దీ మన ఫాస్ట్ ఛార్జింగ్ అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే మనకు 100% వరకు వెళ్ళినప్పుడు ఏందంటే, కొంచెం స్లోగా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీకి ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ కొంచెం స్లోగా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇలా ఏందంటే, ఇప్పుడు నేను లైవ్‌లో ఛార్జింగ్ చెక్ చేసినా అనుకోండి, 40-45 వరకు ఒక దగ్గర పెట్టేసి, 45-50 ఒక దగ్గర పెట్టేసి, 50-55 ఒక దగ్గర పెట్టినా అనుకోండి, ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నది కాబట్టి, సో, టైమ్ డ్యూరేషన్ ఆల్రెడీ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, అలా చెక్ చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి, నేను 40-43% మాత్రమే తీసుకున్నాను. ఓన్లీ 3% మాత్రమే చెక్ చేశాను. ఇక్కడేందంటే 43 ఛార్జింగ్ అయిన తర్వాత, మళ్ళీ నా మొబైల్ యూజ్ చేసి, మళ్ళీ 40%కి వచ్చిన తర్వాత, మళ్ళీ 43 వరకు ఇంకొక దగ్గర పెట్టేసి, అలా నేను రిపీట్ చేయడమే జరిగింది. ఇప్పుడు మీకు డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 40-41 వరకు, 41-42 వరకు, 40-43 వరకు రావడానికి ఎంత టైమ్ టేకింగ్ ప్రాసెస్ తీసుకుందని చెప్పేసి క్లారిటీగా అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ గైస్, మీకు ఈ 3 ప్లేసెస్ గురించి క్లారిటీగా చెప్పే కన్నా ముందేందంటే, నా మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 9 మొబైల్. అంతేకాకుండా అడాప్టర్ వచ్చేసి 22 వోల్ట్‌కి సంబంధించిన అడాప్టర్. అండ్ కేబుల్ అండ్ అడాప్టర్ 2 కూడా ఒరిజినల్‌గే నా మొబైల్‌తోనే వచ్చినవే. నేను నా థర్డ్ పార్టీకి సంబంధించిన ఏ అడాప్టర్ కాదు, థర్డ్ పార్టీకి సంబంధించిన కేబుల్ కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, నేను ఇంట్లో ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నానో ఆ ప్లేస్‌లో నేను ఛార్జింగ్ పెట్టి చూడడమే జరిగింది. అక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఏందంటే, 40-41% రావడానికి 3 మినిట్స్ 34 సెకండ్స్ టైమ్ అయితే తీసుకుంది. అండ్ తర్వాత 42కి ఏందంటే 7 మినిట్స్ 28 సెకండ్స్ అయింది. అండ్ అలా 43కి రావడానికి 9 మినిట్స్ 49 సెకండ్స్. అంటే 40-43 సెకండ్స్ అనేది ఛార్జ్ అవ్వడానికి టోటల్‌గా నాకు 9 మినిట్స్ 49 సెకండ్స్ టైమ్ తీసుకుంది. నేను ఇంట్లో ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నానో అక్కడ ఛార్జింగ్ పెడితే. ఓకేనా? అండ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ గురించి చూసుకుంటే ఏందంటే, ఈ యూట్యూబ్ స్టూడియోలో. అంటే ఇక్కడ నాకు ఏదైతే ఎక్స్‌టెన్షన్ బాక్స్ లెక్క క్రియేట్ చేసుకున్నానో, సో, దాంట్లో ఛార్జింగ్ పెట్టి చూస్తే ఏందంటే, ఇక్కడేందంటే 40-41 రావడానికి 2 మినిట్స్ 10 సెకండ్స్ అయితే టైం తీసుకుంది. అండ్ అంతేకాకుండా మనకు 42 రావడానికి 4 మినిట్స్ 24 సెకండ్ తీసుకుంది. అండ్ 43 రావడానికి 7 మినిట్స్ 32 సెకండ్స్ తీసుకుంది. అండ్ ఓవరాల్‌గా 40-43 రావడానికి 7 మినిట్స్ 32 సెకండ్స్‌లోనే ఛార్జింగ్ అవ్వడమే జరిగింది. ఓకేనా? అంటే నా అయితే పర్సనల్‌గా నేను ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటానో, సో, దానికి ఈ యూట్యూబ్ స్టూడియో దాన్ని కంపేర్ చేసుకుంటే 2 మినిట్స్ 15 సెకండ్స్ డిలే అయితే ఉంది ఛార్జ్ అవ్వడానికి. అంటే నేను రెస్ట్ తీసుకున్న ప్లేస్ దానికన్నా నా స్టూడియోలో ఛార్జింగ్ పెడితే కొంచెం ఫాస్ట్‌గా అయింది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి ఏందంటే, మా ఇంట్లో హాల్‌లో పెట్టాను. ఓకేనా? సో, హాల్‌లో మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం గదా! అక్కడ నేను ఛార్జింగ్ పెడితే ఏందంటే, ఫస్ట్ 40-41 రావడానికి 2 మినిట్స్ 17 సెకండ్స్ అయితే టైం తీసుకుంది. సో, దానికి సంబంధించిన నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను, ఒకసారి క్లారిటీగా చూడండి. అండ్ నెక్స్ట్ 42 రావడానికి 4 మినిట్స్ 30 సెకండ్స్ తీసుకుంది. అండ్ 43 రావడానికి 6 మినిట్స్ 43 సెకండ్స్ లోపలనే హాల్‌లో ఛార్జింగ్ పెడితే ఫాస్ట్‌గా అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ మనకు ఇప్పుడు నా యూట్యూబ్ స్టూడియోలో చూసుకుంటే ఇంకా ఫాస్ట్‌గా హాల్‌లో పెడితే అయ్యింది. ఓకేనా? అంటే ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో ఏంది 7 మినిట్స్ 32 సెకండ్స్ గదా! అండ్ ఇక్కడ ఏంది హాల్‌లో చూసుకుంటే 6 మినిట్స్ 43 సెకండ్సే. అంటే అలా ఇలా చూసుకుంటే ఒక 45 సెకండ్స్ అనేది కొంచెం డిలే ఉందని చెప్పాలి. అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నానో అక్కడ దానికన్నా కంపేర్ చేసుకుంటే యూట్యూబ్ స్టూడియోలో ఛార్జింగ్ పెడితే బెటరు. సో, దీనితోని కంపేర్ చేసుకుంటే హాల్‌లో పెడితే ఇంకా బెటర్ అనిపించింది. ఓకేనా? అంటే ఓవరాల్‌గా నేను 3 ప్లేసెస్‌లోనే కంపేర్ చేస్తే ఏందంటే, హాల్‌లో పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అయింది. అండ్ ఇక్కడ మీకు నోటీస్ చేయాల్సింది ఏందంటే, ఇప్పుడు హాల్‌లో అంతే కాకుండా ఈ యూట్యూబ్ స్టూడియోలో చూసుకుంటే
40-41 రావడానికి దీంట్లో 2 మినిట్స్ 10 సెకండ్స్, దీంట్లో 2 మినిట్స్ 17 సెకండ్స్ అంటే 7 సెకండ్స్ మాత్రమే డిలే ఉంది. అండ్ 42 కూడా చూసుకుంటే ఏందంటే దాంట్లో 4 మినిట్స్ 24 సెకండ్స్, దీంట్లో 4 మినిట్స్ 30 సెకండ్సే. ఆల్మోస్ట్ ఒక 6 సెకండ్స్ మాత్రమే డిలే ఉంది. బట్ ఎప్పుడైతే 43కి వచ్చినప్పుడు ఏందంటే దాంట్లో 7 మినిట్స్ 32 సెకండ్స్ చూసుకుంటే దీంట్లో 6 మినిట్స్ 43 సెకండ్స్‌లోనే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఛార్జింగ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. బట్ ఓవరాల్‌గా 3 ప్లేసెస్‌లో కంపేర్ చేస్తే నాకు హాల్‌లో మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వడమే జరిగింది. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పటి నుంచి నా మొబైల్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే హాల్‌లో పెట్టుకోవాలి. లేదు ఇప్పుడు నేను యూట్యూబ్ స్టూడియోలో ఉన్నా, ఇక్కడ ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ డెఫినిట్‌గా పెట్టాల్సిన లొకేషన్ ఏదైనా ఉంది అంటే మా ఇంట్లో హాల్‌లో పెట్టడం వెరీ గుడ్ అని చెప్పేసి అనిపించింది. అండ్ ఇక్కడ గైస్ ఇక్కడేందంటే ఇంట్లో గాని, హాల్‌లో గాని నా పర్సనల్ ప్లేస్‌లో ఇక్కడ డిఫరెంట్‌గా ఫ్లక్చుయేట్ అవ్వడానికి ఏంటి రీజన్స్ చెప్పి క్లారిటీగా చూస్తే ఏందంటే నాకు 2 రీజన్స్ మాత్రమే అనిపించినాయి. అంటే పవర్ సాకెట్ సంబంధించింది. బట్ దాంట్లో కూడా ఒక ఏదో పార్ట్ ఉంటుంది కదా! ఏదైనా ప్రాబ్లమ్ రావడానికి. అదేంటి అంటే మనం ఇంట్లో యూజ్ చేసే వైరింగ్ అని. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రకంగా వైరింగ్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆ వైరింగ్ వల్ల కూడా మన ఛార్జింగ్ అన్నది స్లో డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కాన్స్టెంట్‌గా మీకు హై స్పీడ్ అనేది పవర్ అనేది ఎక్కువ రాదు. అండ్ సెకండ్ వచ్చేసి ఏంది అంటే మనం యూజ్ చేసే సాకెట్స్. ఓకేనా? ఆ సాకెట్స్‌లో ఏందంటే కొన్ని నార్మల్ అల్యూమినియంకి సంబంధించిన లోపల స్టీల్ ప్లేట్ ఉంటుంది. కొన్నిట్లలో పవర్ ఈ కాపర్‌ది ఉంటుంది. అలా దాన్ని బట్టి కూడా మనకు ఛార్జింగ్ అనేది స్లోగా, ఫాస్ట్‌గా అవ్వడానికి మనకేమైనా హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకోనైతే నేను నోటీస్ చేయడమే జరిగింది. ఒకసారి గైస్ మీరు కూడా రియల్ లైఫ్‌లో ఇది గనుక ఫేస్ చేసినుంటే డెఫినిట్‌గా కింద కామెంట్ చేయండి. సో, దానికేమైనా సొల్యూషన్ తెలిసి ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఒకసారి మీరు రియల్ లైఫ్‌లో కూడా మీ ఇంట్లో గాని, కిచెన్‌లో గాని ఒక డిఫరెంట్ ప్లేసెస్‌లో కూడా ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూడండి. సో, అక్కడ మీకు ఎక్కడ ఛార్జింగ్ అనేది ఫాస్ట్ అవుతుందనేది కూడా మీరు కిందొచ్చి కామెంట్ చేయండి. సో, దానివల్ల ఓకే. నేను చేసిన వీడియో రియల్ అని చెప్పేసి వేరే వాళ్ళు నమ్మడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది గైస్ నేను రియల్‌గా చెక్ చేసింది. ఏదో ఉత్తుత్తిగా చెప్తుందయితే కాదు. సో, డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ ఏదైతే ప్రాబ్లమ్ అయితే ఉంటుందో అది కూడా రెక్టిఫై అవుతుంది. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ గైస్ డెఫినిట్‌గా మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయితే వీడియోతో లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. డెఫినిట్‌గా ప్లీజ్ సపోర్ట్ చేయండి.